రెడ్డి గారి మీద సింపతి పోవడం కానీ ఏమీ లేదు. చాలా మంచి సింపతి ఉంది. రాజన్న కొడుకుగా ఈయన జనాల్లోకి వెళ్తున్నాడు, హడావిడి చేస్తున్నారు, మంచి హైప్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రజలు ఏం భావించారు? అక్కడ అనుభవం కావాలనుకున్నారు, ఆయనకి ఇచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన విజయాన్ని ఎవరూ ఆపలేరు అని చెప్పి ముందే తెలిసిపోయింది. అది ఆయనకు ఒక ఛాన్స్ అయితే 100% ఇచ్చేస్తారు. పిల్లడు తిరుగుతున్నాడు ఎండనక కొండనక అని ఇచ్చేద్దాం ఆయనకని డిసైడ్ అయిపోయారు. గంపగుద్దుగా కొట్టేశారు. 150 సీట్లు ఎందుకు వస్తాయండి? 2024కి వచ్చేసరికి పరిస్థితి ఏంటి చూసారా? ప్రజలు ఎంత విచక్షణతో ముందుకు సాగుతారు అన్నది చాలా అనుకుంటారు. వీళ్ళు ఏదో 500 ఇచ్చేసాను, 1000 రూపాయలు ఇచ్చేసాము, వాళ్ళు వేసేస్తారులే, లేదా 2000 ఇచ్చేసాము, ఆ బీర్ బుడ్డి ఇచ్చాము, లేదా బిర్యానీ ప్యాకెట్ ఇచ్చాము, మనకేకపోతే ఎవరికేస్తారులే అని వీళ్ళు కళ్ళల్లోకి అంటుంటారు. కానీ ఓటర్కి తెలుసు ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ రకంగా గుద్దాలో అని. ఆ గుద్దితే స్ట్రోక్ రావాలి ఓడిపోయినోడికి. 164 సీట్లు వస్తున్నాయి అంటే అర్థం ఏంటి? ఇంకా డిసైడ్ అయిపోయారు వీళ్ళకి ఇచ్చేద్దామని. సో 2019లో పరిస్థితి, 2024లో పరిస్థితి ఇది. వాళ్ళు అనుకున్నారంటే ఇస్తారు. కానీ 2019 గురించి నేను మళ్ళీ వెనక్కి ఒకసారి ఎందుకు వెళ్తున్నానంటే, అప్పటికి జనసేన పార్టీ పూర్తిగా జనాల్లో లేదు. గ్రామీణ స్థాయిలో అయితే అస్సలు లేని పరిస్థితి. ఏదో ఉభయ గోదావరి జిల్లాలో కాస్త హడావుడు ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే ప్రాంతాల్లో హడావుడు ఉన్నది. ప్రజలందరూ ఎందుకు వేసేస్తారండి జనసేనకి? ఆయన సీఎం క్యాండిడేట్గా అప్పటికి ఎలిజిబుల్ కాదు. వాస్తవాలు ఇవన్నీ కూడా. ఆయన సీఎం స్థాయికి ఎలిజిబుల్ కాదు. ఆయన ఎన్ని పోటీ చేసినా సరేని ఏమీ చేయలేని పరిస్థితి, సరైన పెద్ద అభ్యర్థులు లేని పరిస్థితి. ఒక 4-5 ఉన్నారు అంతే అప్పట్లోని. మిగతా వాళ్ళు ఎవరున్నారు? ఎవరు అడిగితే వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. ఏం చేస్తాం? ఓట్లు తెచ్చుకోగలిగారు తప్పించి సీట్లు తెచ్చుకోలేరు. ఆయన కూడా ఓడిపోయిన పరిస్థితి అంటే ఇంకా ఎలాంటి ఫెయిల్యూర్ అది? పార్టీ ఇంకొకరు ఎవరైతే నిలబెట్టగలరా? నిలబెట్టి బతకగలరా? తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ ముందు 151 సీట్లు వచ్చిన వైఎస్ఆర్ ముందు తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇబ్బంది అంటే నేను ఇంతకుముందే చెప్పాను, ఇబ్బంది అంటే ఏదో చేసేస్తారని కాదు, టైం బాగోలేనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఎగ్జామ్స్లో నేను చాలాసార్లు చెప్పాను, మనం వెళ్ళే రూట్ బాగాలేదనుకోండి కాస్త వెయిట్ చేయాలి. గతుకులు ఉన్నాయనుకోండి స్లోగా వెళ్ళాలి. స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయి అనుకోండి బ్రేక్ వేయాలి. లేదు నాకు ఏది వచ్చినా పర్వాలేదు నేను దూసుకెళ్ళిపోతానంటే బొక్కబోర్లా పడతారు, యాక్సిడెంట్ అవుతారు, అయిపోద్ది. ఇక మన చరిత్రే మన జీవితమే క్లోజ్ అయిపోద్ది. సో అందుకని వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి ఆచితూచి అడుగులు వేశారు. కానీ వీళ్ళకి అనుభవం అవసరం లేదు. తేడా వచ్చిందంటే తోలు తీసేస్తామంటాడు ఈయన. ఎవడన్నా నా గురించి మాట్లాడారంటే ఏ నా కొడుకులన్నా చెప్పు తీసుకు కొడతానంటాడు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్ నిన్ను అధం పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా జెండా జనసేనే కాదంత ధైర్యం ఎవడన్నా చేయగలడా? ఎవరన్నా? చంద్రబాబు నాయుడు గారు చేయగలిగారా? జగన్ నిన్ను అధం పాతాళానికి తొక్కుతాను, నా పేరు కాదు, లేకపోతే నా సైకిల్ గుర్తు కాదని అనే ధైర్యం ఉందా? ధైర్యం లేకనే కాదండి, కొన్ని మాటలు మాట్లాడలేరు. కొంతమందికే అది సూట్ అవుతుంటుంది, అందరికీ అన్నీ సూట్ కాదు. ఇప్పుడు కమెడియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు కామెడీ సినిమాలకే బాగుంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకెళ్ళి మనం సీరియస్ రోల్ కానీ పెట్టామనుకోండి అది అంతగా యాక్సెప్ట్ చేయలేరు. అలాగా కొన్ని డైలాగులు కొంతమందికే సెట్ అవుతాయి. ఇప్పుడు కళ్యాణ్ గారిని తీసుకెళ్ళి వేరే ట్రాకుల్లో కానీ పెట్టారనుకోండి ఆ సినిమాలు వర్కౌట్ అవ్వవు. ఆయనకి ఏది సూట్ అవుతుందో, అత్తారింటికి దారి లేదంటే ఆయన కరెక్ట్గా దారి చూపిస్తాడు. గబ్బర్ సింగ్ అంటే కరెక్ట్గా గన్న తిప్పుతాడు. అలా ఉంటుంది కొంతమందికి, అవి యాక్సెప్ట్ చేస్తారు. బద్రీ నాదంటే థియేటర్లు మారుమోగిపోతాయి, బాక్స్ ఆఫీసులు బద్దలైపోతాయి. అంటే ఎవరికి ఏది చేయాలో వాళ్ళు అదే చేయాలి. అన్నీ మనం చేసేస్తాం తగుదనమ్మా అంటే వర్కౌట్ కాదు అది. 2019లో ఆయన ఫెయిల్ అయినా జనాల మనసులు గెలుచుకున్నాడు. 2 చోట్ల ఓడిపోయినా ఆగలేదు, ప్రయాణాన్ని ఆపలేదు. సైకిల్ ఎక్కువ, స్కూటర్ ఎక్కువ, జీప్ ఎక్కువ, కారు ఎక్కువ, బస్సు ఎక్కువ, ట్రైన్ ఎక్కువ,